ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రజా దర్బార్లో అయిపోయినాక ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో ఆయన అనంతపురం అర్బన్ గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇక్కడంతా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు చూసుకుంటారు. ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఇక్కడంతా మేము ఉండేవాళ్ళం. మీరేదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ ఎవరు బెదిరేమి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉన్నట్లు కూడా ఏముండే పరిస్థితి ఉన్నట్టు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని తెలియజేస్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే మేయర్ పదవేమో ఆయన మేయర్ని ఏదో పెట్టినట్లు, ఆయన ఏదో మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. ఆ 50 డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి 48 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా మేమంతా గెలిచి, మా కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు ఇవ్వడంతో నేను ఈరోజు మేయర్గా ఉన్నాను. మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా కుమ్మక్కై మేయర్గా నన్ను దింపేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించే విషయాలు కూడా మనందరికీ చూసాం. అప్పుడే అనుకున్నాం మేమందరం కూడా, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అప్పుడే మనం చూసాం, 10 నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందినారో, మీరు చేతకానితనంతో మీరు నన్ను దింపలేకపోయిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా మీకు చివాట్లు పెట్టిన విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయినా కూడా మీకు బుద్ధి రాలేదు. అది జరిగింది 10 నెలల ముందు. మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నానని చెప్తే ఏ విధంగా ప్రజలు అనుకోలో కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉంది, మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సార్లు చెప్పినా కూడా మీరు అదే విధంగా వెళ్తున్న విషయం కూడా మీరు అదే చెప్తున్నాను. ఏ విధంగా దింపాలనుకుంటున్నారైతే నాకైతే అర్థం కాదు. మీ ఉద్దేశం ఏంటుందో కూడా నాకైతే తెలియదు.